కొడంగల్లో రేవంత్ రెడ్డి 2 సార్లు గెలిచినా ఆ నియోజకవర్గాన్ని ఆయన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాడు. 2 సార్లు కూడా టీడీపీ తరపున విజయం సాధించిన ఆయన 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. అప్పటి వరకు కొడంగల్ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్న రేవంత్ ఓడిపోవడం సంచలనం కలిగింది. ఇక్కడ నుంచి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించడం విశేషమని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ తర్వాత రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించాడు. అయినప్పటికీ పోయిన చోటే వెతుక్కోవాలన్న ఆలోచనతో రేవంత్ మరోసారి కొడంగల్ నుంచి బరిలో దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సానుకూలత నేపథ్యంలో ఈసారి బంపర్ విక్టరీ సాధిస్తానన్న ధీమాలో రేవంత్ ఉన్నారు. ఈసారి గెలుపోటములు కాదని కేవలం మెజార్టీ మాత్రమేనన్న భావన కలిగిస్తున్నారు. ఇక కొడంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారు. ఈయన సోదరుడు పట్నం మహేందర్ రెడ్డి ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్లో కీలక మంత్రిగా ఉన్నారు. రియల్ ఎస్టేట్లో భారీగా డబ్బు సంపాదించారు. నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చేశారు. అయితే కోస్గి మద్దూరులో అనుచరులు ఎవరూ లేరు. పార్టీలో ఉన్నప్పుడే నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న గురునాథ్ రెడ్డి నరేందర్ రెడ్డికి ప్రత్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొడంగల్ ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, దౌలతాబాద్ మండలం ఉపాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ కొడంగల్ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, దౌలతాబాద్ ఎంపీపీ విజయ్ కుమార్ ఈ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు. అయితే కేసీఆర్ నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని భావించినా ఎలాంటి చొరవ తీసుకోకపోవడంతో గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డికి మద్దతు పలికారు. మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈసారి నియోజకవర్గంలో విజయంపై ధీమాతో ఉన్నారు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. కాంగ్రెస్ పార్టీలో కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తిరుపతి రెడ్డి వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ద్వారా పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి అన్న భావన కొడంగల్లో వినిపిస్తోంది. అయితే బోమ్రాస్పేట్, దౌలతాబాద్ మండలాల్లో అంతగా పట్టులేదు. మద్దూరు జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, చంద్రవంచ సర్పంచ్ రఘువర్ధన్, మద్దూరు పార్టీ అధ్యక్షుడు నరసింహ, కోస్గి అధ్యక్షుడు విజయ్ కుమార్, కొడంగల్ అధ్యక్షుడు నందారం ప్రశాంత్ ఇక్కడ పార్టీ ముఖ్య నేతలు. ఇక బీజేపీ నుంచి బంటు రమేష్ ఇక్కడ నుంచి బరిలో దిగారు. అయితే నాగూరావు రామోజీ, పూనం చంద్ లాహోటి ఇక్కడ నుంచి బరిలో దిగాలని చాన్నాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే పార్టీ అనూహ్యం ఇక్కడ నుంచి బండి రమేష్కు ఛాన్స్ ఇచ్చింది. నియోజకవర్గంలో కూర వెంకటయ్య పార్టీ ముఖ్య నేతగా చలామణిలో ఉన్నారు. కోస్గిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ద్వారా పలుకుబడి సంపాదించారు. రమేష్ 1990లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్లో చేరారు. అదే సమయంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో సభ్యునిగా పనిచేశారు. 1998లో ఏబీవీపీ కొడంగల్ బాగ్ ప్రముఖ్, వికారాబాద్ జిల్లా కన్వీనర్గా బాధ్యతలు చేపట్టి 1999లో వికారాబాద్ నగర కార్యదర్శిగా వ్యవహరించారు. 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పశ్చిమ రంగారెడ్డి జిల్లా సహ ప్రముఖ్గా ప్రాతినిధ్యం వహించారు. 2008 నుంచి 2010 వరకు రమేష్ ఏబీవీపీ నుండి జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా పదోన్నతి పొందారు. 2013లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ నాయకత్వంలో బీజేపీలో చేరారు. ఇక కొడంగల్ నియోజకవర్గంలో 275 పోలింగ్ బూతులుండగా 2,30,251 మంది ఓటర్లున్నారు. కొడంగల్లో ముస్లింలు అత్యధిక సంఖ్యలో సుమారుగా 17% చేరువగా ఉన్నారు. ఇక పద్మశాలిలు సైతం 13% చేరువగా ఉన్నారు. మాదిగలు 11.5%, వైశ్యులు 8.5%, మాలలు 8%, రెడ్డి సామాజిక వర్గం 7% పైగా ఉంది. మున్నూరు కాపులు 5.5%, లంబాడాలు 4.5%, ఎరుకల వారు 4%, ఇతర అన్ని కులాల వారు 20% వరకు ఉన్నారు. కొడంగల్లో పోటీ చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ను ఓడించేందుకు కామారెడ్డిలోనూ పోటీకి దిగారు. దీంతో అటు కామారెడ్డి, ఇటు కొడంగల్ 2 చోట్ల రేవంత్ రెడ్డితో ఢీకొడుతోంది బీఆర్ఎస్. కామారెడ్డిలో హోరాహోరీ తలపడినా కామారెడ్డిలో తనకు తిరుగులేదన్న భావనలో ఉన్నారు రేవంత్ రెడ్డి.